ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు. వసుదైక కుటుంబాన్ని తలపించాలంటారు. సంస్కారానికి కేర్ ఆఫ్ గా ఉండాలి అనుకునేలా ప్రవర్తించాలంటారు. ఇవన్నీ పాత రోజుల మాటలు. ప్రజెంట్ సొంతవారే పరాయివారిగా మారిపోతున్నారు. పక్కల్లో బలంగా మారుతున్నారు. ఇంతకు ఎవరిని ఉద్దేశించి ఇలాంటి టాక్స్ బయటకు వస్తున్నాయి? అందులో నిజమెంత? తుచ్చి రాజకీయాల నేతలకు అడుగులు మడుగులెత్తుతున్నారన్న ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యం. తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాట్లాడిన ఘటనతో బయటపడ్డ కొంతమంది సెలబ్రిటీల తీరులో అసలేం జరిగిందో చూద్దాం. తెలుగునాట నందమూరి కుటుంబానికి, మెగా ఫ్యామిలీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ కుటుంబాల నుంచి ఆణిముత్యాల లాంటి నటీనటులు చిత్రసీమలోకి రంగప్రవేశం చేయడమే అందుకు కారణం. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మనవళ్ల వరకు ఆ ఖ్యాతిని నిలబెడుతూ వచ్చారు. ఇక మెగా కుటుంబంలో చిరంజీవితో పాటు ఆయన అన్నదమ్ములు, వారి సంతానం కూడా వెండితెరపై రారాజుల్లా వెలుగుతున్నారు. మెగా ఫ్యామిలీ ఎదుగుదలతో పాటు ఆ కుటుంబంతో పెనవేసుకున్న అల్లు ఫ్యామిలీలో కూడా ప్రపంచ స్థాయి రికార్డులు అందుకుని యావత్ దక్షిణాది సినీ ఇండస్ట్రీకే వన్నీ తీసుకొచ్చారు. ఏ కుటుంబంలోనైనా పొరలు హెచ్చుతగ్గులు కామన్. సర్దుకుని వెళ్లేవారు కొందరైతే అతి తెలివితో తమకు తామే చిన్నతనమయ్యేలా వ్యవహరించేవారు లేకపోలేదు. ఇదే ఇప్పుడు కొందరు అగ్గన్నట్లు వ్యవహరించిన తీరును వైసీపీ తెరపైకి తీసుకొస్తోంది. ప్రత్యేకించి జగన్ అండ్ కోకు అనుకూలంగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కుటుంబంలో మరింత విషబీజాలు నాటేలా వైసీపీ సోషల్ మీడియా స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్సెస్ మంత్రి కొండా సురేఖ ఇద్దరి మధ్య మాటల యుద్ధంకి తెరలేసింది. ఈ క్రమంలోనే కొండా సురేఖ నోటి వెంట అక్కినేని వారసుల పేర్లు బయటికి రావడం జరిగిపోయింది. డైవర్సులు ఒకరిది అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరు 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్రకా బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం. దీనిపై సినీ రంగానికి చెందిన నటులు, రాజకీయ నేతలు ఖండించడం, అనంతరం కొండా సురేఖ ఆవేశంలో అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నానని తప్పుకు క్షమాపణలు చెప్పడంతో ఆ టాపిక్ మరోలా మారిపోయింది. అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది.
ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను ఇక కేటీఆర్ కొండా సురేఖ ఎపిసోడ్ లో అగ్రనటులు చాలా మంది స్పందించారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా కొండా సురేఖ మాట్లాడిన మాటలు తప్పుబట్టారు. ప్రవర్తన మార్చుకోవాలంటూ హితవు పలికారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడే ఈ ఇద్దరు నటుల గురించి సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైంది. రెండు 2019 నుంచి 2024 వరకు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని టార్గెట్ చేసింది. జగన్ దగ్గర నుంచి మంత్రులు, చోటా నాయకుడి వరకు స్థాయికి మించి మాట్లాడారు. వ్యక్తిగత అంశాలతో నందమూరి కుటుంబాన్ని అవమానించారు. పరోక్ష మానసిక క్షోభను చూపించామని సునకానందం పొందారు. ఒక దశలో 2021లో ఏపీ శాసనసభలో సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె చంద్రబాబు సతీమణిపై అసభ్య పదజాలాన్ని కొడాలి నాని, వల్లభనేని వంశీలతో పాటు పలువురు వైసీపీ నేతలు మాట్లాడారు. ఎప్పుడు కూడా మా మిస్సెస్, నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు. ఇప్పటికి కూడా 40 ఏళ్ల తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా. ఆ సంఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ఆచితూచి మాట్లాడారు. ఎక్కడ వైసీపీ నేతల తప్పును నేరుగా ఎత్తి చూపకుండా చట్టసభల్లో దూషణలు సరికాదంటూ ఖండించారు. ఆ సమయంలో కుటుంబ సభ్యుడిగా మాట్లాడటం లేదని, దేశ పౌరుడిగా స్పందించారంటూ జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. అంతేగాని ఘటనకు కారణమైన కొడాలి, వంశీల గురించి అసలు ప్రస్తావించనే లేదు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ అక్కినేని కుటుంబంపై మాట్లాడిన కొండా సురేఖను నేరుగా తప్పుబట్టారు. నాడు సొంత అత్తపై మాటలకు చెప్పుకోలేనంతగా అసభ్య పదజాలంతో దూషించిన వారిపై నర్మగర్భంగా వ్యవహరించారు. 2022లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన సమయంలోనూ జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా స్పందించలేదు. ఆచితూచి మాట్లాడారు. ఒకరి పేరు తొలగించి మరొకరి పేరు పెట్టడం ద్వారా గౌరవం రాదన్నారే గాని ఎక్కడా వ్యతిరేకత చూపకపోవడంపై అప్పట్లోనే జూనియర్ ఎన్టీఆర్ తీరు బయటపడింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రవర్తించిన విధానంతో టీడీపీ, నందమూరి అభిమానులు ఆయన తండ్రి హరికృష్ణను గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ బతికి ఉంటే చెల్లెలు భువనేశ్వరిపై అవాకులు చివాకులు మాట్లాడిన వారిని చీల్చి చెండాడేవాడని నెట్టింట ట్రోల్గా మార్చారు. 2019 ఎన్నికల్లో కుటుంబానికి అండగా నిలబడాల్సిన జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు సైతం వైసీపీలో చేరడం వెనుక ఆయన పాత్ర ఉందన్న చర్చ కూడా అప్పట్లో పెద్ద సంచలనమే. ఇక కొండా సురేఖ ఘటనలో స్పందించిన నటుల్లో అల్లు అర్జున్ ఒకరు. ఆయన కూడా చిన్న వయసులోనే కిల్లింగ్ రాజకీయాలు స్టార్ట్ చేశారన్న అపవాదులు అందుకున్నారు. 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఓనమాలు దిద్దిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఓటమికి పరోక్షంగా నడుం బిగించారన్న టాక్ లేకపోలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సునామీ సృష్టించిన జనసేన గెలుపుకు ఆటంకం కలిగేలా అల్లు అర్జున్ వ్యవహరించారు. కీలక దశలో ఫ్రెండ్ పేరుతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేయండని పరోక్షంగా జనసేనను దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. వాస్తవానికి మెగాస్టార్ కుటుంబం ఖ్యాతితోనే అల్లు అర్జున్ వెలుగులోకి వచ్చిన విషయాన్ని సైతం మరిచి పాలిటిక్స్ కు అండగా నిలబడ్డారని అభిమానులే తల్లడిల్లారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నడుము బిగించిన కూటమి ప్రభుత్వానికి అడ్డుగా సొంత ఇంటి వారే ఉండడం మెగా, నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే ఇంట గెలిచి రచ్చగెలవాలన్న సామెతకు అర్థం కాబోలని చర్చించుకుంటున్నారు.